పెద్దబ్బాయి ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయింది. ఓహ్! చిన్నబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. ఐఎస్బిలో ఎంబీఏ కూడా కోర్స్ చేసేసాడు. మ్యారేజెస్ అయిపోయా ఇద్దరికి? పెద్దబ్బాయికి అయిందండి. ఓకే. షీఈ్ హర్షిని, పల్మనాలజిస్ట్. ఉన్నారు, మీకు పరిచయం చేస్తాను డెఫినెట్లీ. కానీ మ్యామ్ నిజంగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ద పీరియడ్ మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే ఆ ఇంటర్వ్యూలో పిల్లలు ఇంత ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయారా, పెళ్ళిళ్ళు కూడా అయిపోయా అని అంటే ఒక హ్యాపీనెస్ అవుట్ సైడర్గా నాకే అనిపించినప్పుడు ఒక మదర్గా మీకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది కదా. ఇట్స్ ఆల్ ఓవర్ జర్నీ. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీతోటి అంటే, ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది ఫస్ట్ నేను మీతోటి. అవును, కరెక్ట్. నాకు చాలా హ్యాపీ అయింది ఈరోజు మీతోటి మిమ్మల్ని కలుస్తున్నానని. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఒక పొలిటికల్ లీడర్ వైఫ్ అని అంటే బయట అందరూ అనుకుంటారంటే ఆవిడికి ఏంటి, ఏం తక్కువ అని అంటారు. సో మీకు తెలుసు ఒక పొలిటికల్ లీడర్ వైఫ్గా ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది. మీ మాటల్లో ఒక పొలిటికల్ లీడర్ వైఫ్కి ఉండే ఇబ్బందులు అంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, పిల్లలను పెంచడంలో ఇద్దరు సగసగం ఉంటుంది. అవును. కానీ మా దాంట్లో అలా ఉండదు కదండి. పొలిటికల్ లీడర్ అంటే ఫుల్ టైం జాబ్. అవును. కాబట్టి నేనే పిల్లల చదువులు, స్కూళ్ళు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఒక్కటి ఏంటంటే తను వాళ్ళకి మేనరిజమ్స్ మాత్రం కంపల్సరీ, ఆ సబ్జెక్ట్ మాత్రం ఆయనదే. అమ్మ పాత్ర ఒక వయసు వరకు, లేదంటే ప్రేమ వాళ్ళ పోషణ చూసుకోవడం అయితే, నాన్న పాత్ర సంథింగ్ డిఫరెంట్. ఆ విషయంలో పేరెంటింగ్లో ఒక ఫాదర్ పాత్ర అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం కాబట్టి పాపం తను దాంట్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తుండే. నేను కూడా తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే అది ఫుల్ టైం జాబ్, అది 24 hours జాబ్. ఒక విధంగా నాకు హెల్ప్ చేశాడు. హాస్పిటల్ పక్కనే ఇల్లు తీసుకొని ఉన్నాము. సో దట్ నేను హాస్పిటల్ చూసుకునేదాన్ని, పిల్లల్ని కూడా చూసుకునేదాన్ని. కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. పెద్ద బాబుకి పెళ్ళయింది అని అన్నారు. కోడల్ని పల్మనాలజిస్ట్ అని చెప్పారు మీరు. మీరు డాక్టర్ కాబట్టి కోడలు కూడా డాక్టర్ కావాలనుకున్నారా ఏంటి? అని నాకు ఉండింది, అలాగే ఉంది. నాకు డాక్టర్ కావాలని ఉండింది. రైట్. కానీ ప్రతి తల్లికి ప్రతి ఇంటికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్, సార్ పొలిటీషియన్, చాలా హడావిడి జీవితాలు. బాబు చూస్తే ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయి ఉన్నారు. సో కోడల్ని వెతుక్కునే పాయింట్లో మీరు ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఇలాంటి కోడలు కావాలని అనుకున్నారు అంటే ఏం చెప్తారు? నాకు ఎలాంటి కోడలు కావాలంటే మాలాగానే లివింగ్ ఉన్నవాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ పేరెంట్. అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళంటే కొంచెం మంచి రెస్పెక్ట్ ఉండేదండి. సో నేను ఎప్పుడూ నా కోడలికి చెప్పలేదు. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు అయితే చాలా పద్ధతిగా పెరుగుతారు అనే ఒక ఉద్దేశం నాకు ఉండింది. సో ఆ విధంగా నేను ఆలోచించాను, అనుకోకుండా లక్కీగా నాకు అట్లాగే దొరికింది. సో నైస్. అసలు నిజంగా ఒక మదర్ పాత్ర చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. వైఫ్ పాత్ర కూడా ఇంటికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారు. అత్తగారి పాత్ర సంథింగ్ డిఫరెంట్ దాన్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఎవరు ఏమంటే ఎవరు ఏం నొచ్చుకుంటారో అన్న పాయింట్ ఉంటుంది. మీరు ఎలా దాన్ని ఒక అత్తగారు ఒక కొత్తగా వచ్చిన కోడలను కొడుకును చూసే విధానంలో, ట్రీట్ చేసే విధానంలో కొన్ని చోట్ల వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు వదిలేసి మనం ఎంతవరకు అనేది కూడా గుర్తించి అక్కడి నుంచి కాస్త పక్కకు తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చాలా మంది దగ్గర నేను విన్నాను. నిజానికి ఒక న్యూ కపుల్, తన కొడుకు కోడలో లేదా కూతురు అల్లుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక తల్లి కానీ అత్తగారు కానీ ఉండాల్సిన విధానం అంటే ఏం చెప్తారు? మన విధానం ఎలా ఉండాలంటే, వాళ్ళకి నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్టివ్గా ఉండాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో డెవలప్ చేయాలి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్న ఇద్దరు పిల్లల్లోనే ఒక్కొక్కలాగా ఉంటారు. సార్ వేరే ఇంటి నుంచి వచ్చింది కాబట్టి తనకు వాళ్ళు అక్కడ న్యాచురల్లీ, ఈ రోజుల్లో అందరు ఆడపిల్లల్ని గారాబంగా అంతా చూసుకుంటూ ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. మనం కూడా అలాగే చూసుకుంటే తర్వాత అర్థం చేసుకుంటారు అని నా ఉద్దేశం. నిజమా మీరు చెప్పింది? అమ్మాయి ఇక్కడ మన పిల్లలే, మనం ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు కోడలు ఎక్కడో అక్కడ పెరిగి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగి వాళ్ళ ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగిన పిల్లకి మేమున్నాం నీకేం పర్వాలేదు అనే ఒక భరోసానిస్తూ మన ఇంటికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోవడం, లేదా ఆ అమ్మాయికి కూడా మన వైపు టర్నప్ చేసుకోవడం అనేది చాలా కత్తి మీద సాములు అంటారు. ఏంటంటే తానవ్వక ఒకళ్ళని నొప్పించక ఉండడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ఒకసారి అట్లా డెవలప్ చేసుకుంటే దట్స్ ఇట్, లైఫ్ లాంగ్ మనకి. కరెక్ట్ మ్యామ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి
అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు దాదాపు 3 decades అండి, దాదాపు 28-29 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా ఉంది ఉమెన్ హెల్త్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అప్పుడు అంత కేర్ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా తీసుకోవాలి, ఇచ్చేస్తే ఎట్లా అంటే ఎక్సైజెస్ నార్మల్ డెలివరీస్ కోసం, ఎక్సైజ్ పోస్ట్ నేటల్గా ఎట్లా టేక్ కేర్ చేయాలి, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి అనేది కొంచెం అంటే నేను సిటీలో బాగానే టేక్ కేర్ చేస్తున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది వాళ్ళకి ఇంకా లేదు. కానీ మీరు పర్టికులర్గా గైనకాలజిస్ట్ అయ్యండి క్యాన్సర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. అంటే ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఏమైనా ఉందా అండి? నేను పీజీ చేసి వచ్చాక మా అమ్మ వాళ్ళ అక్క తన సిమ్టమ్స్ కొన్ని చెప్పిందనమాట. చెప్తే అదేదో అబ్నార్మల్గా ఉందని నేను ఇమీడియట్గా బయోప్సీ చేసి చూసేసరికి క్యాన్సర్ అని వచ్చింది. ఏ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్. అయ్యో. డాక్టర్ చంద్రశేఖరరావు గారని ఆయనతో చేపించాను. నౌ స్టిల్ షీ ఈజ్ లివింగ్. 26-27 years అయిపోయింది. నైస్ నైస్. అట్లీస్ట్ వాళ్ళు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండడం కొంత ఎత్తు అయితే వీళ్ళు కూడా చాలా ఏమంటారు నమ్మకంతో నేను రికవర్ అవుతాను అని వీళ్ళు కూడా కొంత నమ్మకం పెట్టుకోవాలి. మెంటల్ స్ట్రాంగ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఎంత మెడికల్ సపోర్ట్ తీసుకున్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజులలో అది కొత్త కాబట్టి ఇంకా ఆఫ్టర్ సర్జరీ కూడా నాతో పాటే వచ్చి ఉండింది కొన్ని రోజులు. అంటే భయపడ్డారు అందరు ఏంటో ఏమో అని. కానీ ఇప్పుడు కొన్ని ఈ సర్వైకల్ ఫీమేల్ క్యాన్సర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా యుఎస్ఏలో ప్రతి ఇయర్ వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోవటము, బ్రెస్ట్ సోనోమామోగ్రమీ చేయించుకోవటం అవన్నీ జరుగుతుంది. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే దాని గురించి కొంచెం నెగ్లెక్షన్ అయితే ఉంది. అది కొంచెం మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఈవెన్ ఓవేరియన్ కార్సినోమా కూడా పెద్ద అని కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ స్టమక్, అంతే, పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ కూడా ఉండదు. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫిమేల్స్ ఏంటంటే వాళ్ళు పనిలో పడి దాని పెద్ద ఇంపార్టెన్స్ అని వాళ్ళు ఎక్కువ తిన్నాను, ఇవాళ తక్కువ తిన్నాను, ఇవాళ కారం తిన్నాను, వాళ్ళు పులుపు తిన్నాను కాబట్టి అట్లా ఫుల్నెస్ అంతే అట్లా. కానీ అదే అన్డిటెక్టెడ్ అయిపోతే చాలా కష్టము. ఇప్పుడు చిన్న బాబుకి మ్యారేజ్ అవ్వలేదండి. ఇప్పుడు చెప్పండి, చిన్న కోడలు మీకు ఎలా కావాలో చెప్పండి. పల్మనాలజిస్ట్ తెచ్చుకున్నారు పెద్ద కోడలు, సో చిన్న కోడలు కూడా డాక్టరే కావాలా మీకు? నాకేంటంటే ఈ రోజులలో వాళ్ళు హ్యాపీ ఉండగలిగితే చాలు అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని నేను కోరుకుంటాను. అంటే డాక్టర్ అనుకున్నారా చెప్పండి మాకు, ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత మరి మీకు మాకు కాల్స్ వస్తే మేం చేసుకుంటామండి, మేం చేసుకుంటే పరిస్థితి చెప్పండి. అట్లే డాక్టర్ అని ఏం పర్టికులర్గా లేదు. అంటే వాళ్ళు ఈ రోజుల్లో అందరు మాట్లాడుకుంటున్నారు కదా, మంచి మాట్లాడుకొని వాళ్ళది వీళ్ళది అంత కరెక్ట్ సెట్ అవుతూనే చేసుకుంటున్నారు కదా. ఈవెన్ మా పెద్ద అబ్బాయి కూడా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఉద్దేశాలు ఉద్దేశాలు వాళ్ళంతా కరెక్ట్ సెట్ అవుతూనే చేసుకున్నారు. కానీ వినోద్ గారి రాజకీయ జీవితానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మీరు ఎస్పెషల్లీ యాజ్ ఒక గైనకాలజిస్ట్గా ఇప్పుడు ఆయన ఎంపీ నిధులు స్పెండ్ చేసే విషయంలో విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇద్దరు కలిసి వర్క్ చేశారు అని, ఏమేమి వర్క్స్ చేశారంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ ఆయన ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు ఎవ్వరూ ఆలోచించండి, దాదాపు 22-24 years బ్యాక్ తన ఎంపీ లాట్స్ వచ్చిన ఫస్ట్ ఇది లేబర్ రూమ్స్కి ఏసీలు పెట్టించడం. ఎందుకంటే ఉమెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ చాలా ఎగ్జాషన్, భయము, ఎంతో కష్టం. అంటే డెలివరీలో మళ్ళీ ఇంకోసారి చచ్చి పుడతారంటారు కదా, ఆ ఇదిలో ఉంటుంది. కాబట్టి ఏసీలు అనేది పెడితే ఆ రోజులలో ఎవరు ఆలోచించని రోజుల్లో పెడితే బాగుంటుందని ఆలోచించి తన ఎంపీ లాట్స్లో పెట్టించాడు. అదొకటి. తర్వాత ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది కరీంనగర్లో ఉంది కదండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 100 డెలివరీస్ అయ్యాయి. తర్వాత ఎప్పుడైతే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అయిందో దాదాపు 600 వరకు డెలివరీస్ అని. ఆ డెలివరీస్ ఒకటే కాదు, అయితే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ మిడ్ వైఫరీ అని ఫర్నాండిస్ అని చాలా ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయండి. వాళ్ళకి టైఅప్ ఉంటుంది లండన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని మిడ్ వైఫరీ కోర్స్ అనేది ఒకటి తెచ్చారు. అంటే 1 year కోర్సు, ఒక 6 months మన హౌస్ సర్జన్సీ లాగా ప్రాక్టీస్ చేయడం. ఏంటంటే ప్రీనేటల్గా అంటే
ప్రెగ్నెంట్ కాకముందు ఏం చేయాలి, ప్రెగ్నెంట్ అయినాక ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలి, ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత బేబీని ఎలా టేక్ కేర్ చేయాలి, వాళ్ళు ఎలా టేక్ కేర్ చేయాలి, న్యూట్రిషన్ ఎలా అని ఒక స్పెషల్ సబ్జెక్ట్. అంటే ఆ రోజులలో కరీంనగర్ లాంటి ప్లేసెస్లో వాళ్ళకి ఇంకా ఆలోచన రాని ఇది. అంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫర్నాండిస్లో ఏంటి, తర్వాత రెయిన్బో హాస్పిటల్స్ అట్లాంటి వాటిలలో అవగాహన ఉంది. సో ఆ కోర్స్ ఒకటి కరీంనగర్కి షిఫ్ట్ చేశాను. అండ్ సైమల్టేనియస్లీ అవుతున్నప్పుడు నేను కూడా అన్నాను, అదొక్కటే కాదు, ఎన్ఐసియు అనేది చాలా స్ట్రాంగ్గా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వెంటిలేటర్స్, చిల్డ్రన్ కోసం వెంటిలేటర్, పుట్టంగానే కొంతమంది ఏడవకపోవడం అట్లా నియోనేటల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేవి ఆయనతో డిస్కస్ చేసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడి కొంచెం వెంటిలేటర్స్ కానీ సిప్యాప్ మెషిన్స్ కానీ ఎక్కువ పెట్టారు అక్కడ. ఎందుకంటే నేను ఈ ఎలక్షన్ టైంలో క్యాన్వాస్ టైంలో ఒక పేషెంట్ అనేది అనమాట, నా 2 ట్విన్స్ పుట్టారమ్మా, బయట పుడితే లక్షలు అవుతాయి అంట కదా, అక్కడ చాలా ఫ్రీగా అయిపోయిందమ్మా అని తన హ్యాపీనెస్ తన కళ్ళలో, అంటే చాలా పూర్ ఉమెన్ 2 కిడ్స్ని మెంటల్లీ హెల్తీగా ట్విన్స్ పుట్టి అవన్నీ అనేది బికాస్ ఆఫ్ దట్ నియోనేటల్ కేర్ యూనిట్ తను చేయగలిగామని అనిపించింది. అదొకటి. తర్వాత హీ థింక్ సో మచ్ మన ఈ పిల్లల గురించి కూడా చాలా ఆలోచిస్తాడు తను, పిల్లల ఎడ్యుకేషను. అంటే ఈ రోజులలో పిల్లలు ఈ సూసైడ్ చేసుకోవటము, చిన్న మార్క్స్కే 1 మార్కులు 2 మార్కులు తక్కువైనని సూసైడ్ గురించి అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ పెడితే బాగుంటుంది ఎట్లా అంటే ఈ క్రమంలో ఒకసారి స్పందన ఫౌండేషన్ వాళ్ళు కూడా సూసైడల్ యాంటీ సూసైడల్ అని ఒకటి సంస్థ ఉంది కదా, వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏంటి కాన్ఫిడెన్స్ లేకపోవడము అది ఇదన్నప్పుడు తను ఈ 10th క్లాస్ పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక క్లాస్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, కౌన్సిలింగ్ సెంటర్స్ కంపల్సరీ స్కూల్లో మ్యాండేటరీ పెట్టాలి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేటిది ఒకటి. తర్వాత ఇంటర్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి అది ఉంటే బాగుంటుందని అది కూడా ఆలోచన. అంటే ఇంటర్ అయిపోగానే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకొని వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు ఎర్న్ చేసుకున్నట్టు, అంటే ఫారెన్లో అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లాగే చేస్తారు కదా, ఇంటర్ తర్వాత 18 years తర్వాత దే హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ హోమ్. కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ కనుక కోర్సెస్ ఇస్తే వీళ్ళు ఏదో కొంచెం చేసుకొని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అని ఒకటి ఆలోచించేవాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ గురించి మనోవికాస కేంద్రం మల్లికాంబ అని, నేను ఒక సొసైటీకి తన బర్త్డే ఏదో చేద్దామన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గివ్ మనీ వై కాంట్ యూ థింక్ వాళ్ళకు వాటర్ ఫిల్టర్ అది కావాలి అట్లాంటిది ఏమన్నా అంటే ఒక్క నన్నే కాదు, ఎవరైనా మా ఫ్రెండ్స్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ఉంటే, మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్డే చేయాలనుకుంటే మీరు ఆ పిల్లలకి ఒకరోజు భోజనం పెట్టించండి, మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి అని అట్లా వాళ్ళ గురించి ఆలోచించేవి, పక్క వాళ్ళ గురించి. అండ్ పిల్లలకు అండ్ ఆ రోజుల్లో కూడా తనకు ఈ ఆర్ఫన్స్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకు కూడా కంపల్సరీ రిజర్వేషన్ అనేది ఉండాలి, వాళ్ళకి ఎవరూ లేరు కదా అని పార్లమెంట్లో మాట్లాడినప్పుడు సత్యర్థి కదా, అదే నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు కదా, వారు తనను నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే వాళ్ళకి ఎవరు ఉంటారు, అమ్మ నాన్న ఉండరు, ఎవరు వాళ్ళ కంపల్సరీ రిజర్వేషన్ ఉండాలన్నప్పుడు ఈ చైల్డ్ రైట్స్ యాక్టివిటీస్ గురించి వాళ్ళకు మన ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ వాళ్ళకి స్పెషల్ కోర్ట్స్ అన్ని జిల్లాల్లో పెట్టడము అది ఇదంతా, పిల్లల గురించి మదర్స్ గురించి కొంచెం ఎక్కువనే ఆలోచిస్తాడు ఆయన. 2018లో కూడా ఈ క్యాన్సర్ అనేది ఒకటి మాకు బ్రెయిన్లో ఎప్పుడు ఒక బ్యాక్లో ఉంటుంది కాబట్టి మనము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఏదన్నా ఒక ఆరోగ్య రథం మనం యూపీలో ఒక ఎంపీ గారు చేశారట, దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక ఆరోగ్య రథం లాగా చేస్తే, అంటే అది తీసుకొని అన్ని సిటీస్లోకి పోయి జిల్లాల్లోకి పోయి చేస్తే స్క్రీనింగ్ సెంటర్లా అని 2018లోకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చొచ్చాడు. ఇస్తే అది 2020లో వచ్చింది. ఇంకా అప్పుడు మనకు కోవిడ్ రావటం, 2 years వీఆర్ ఇన్ క్లోజ్ డోర్స్,
సో ఆ రోజులలో ఇంకా దాని గురించి ఆలోచించలేదు. రీసెంట్గా తను నాతోటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అని పెట్టిస్తూ ఉన్నాడు. అంటే ఒక 5 days మొన్న కరీంనగర్లో పెట్టాము. కానీ మేము ఏదైతే పూర్ పీపుల్ కోసం చేయాలి అని అనుకున్నాం, కానీ అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వచ్చి చేసుకొని పోయినారు. సో ఏమన్నారంటే ఇంకా వాళ్ళు మన దగ్గర రావటం కాదు, మనమే మండల్ వెళ్ళాలా అని ఒక విజన్ అనేది ఒకటి నాకు ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఒక ఆయన దగ్గర ఉండే మన ఈ పార్టీ పరంగా ఉండే ఒక లేడీ నాకు వచ్చి చెప్పింది, అన్న ఇంత మంచోడు అంటే ఎందుకు అని అంటే, నా ఫ్రెండ్ ఒక ఆమె మొన్న రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ చనిపోతే 2 పిల్లలు ఉన్నారు, అటు అమ్మ వాళ్ళు చూసుకోవట్లేదు, ఇటు అత్త వాళ్ళు చూసుకోవట్లేదు, దానికి ఏం లేకుండా ఒక చిన్న రూమ్ తీసుకొని మొన్నటి వరకు బ్రహ్మాండమైన జీవితము, హస్బెండ్ పోలీస్ కానిస్టేబుల్ ఉండే అంతా ఉండే, ఇప్పుడు ఏమీ లేదు, చిన్న రూమ్ తీసుకొని ఉండాలంటే 7,000లో మొత్తం బతకాలంటే ఎంత కష్టమవుతుంది అది అన్నప్పుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటివి కారుణ్య ఉద్యోగాలు అంటారంట. ఇట్లాంటివి జాబ్స్ ఏమున్నాయి, ఎన్ని రోజుల కింద వచ్చినాయి, దాదాపు 1,200 members, అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళే కాకుండా చిన్న పిల్లలకు, ఫాదర్ చనిపోయిన వాళ్లకు కారుణ్య ఉద్యోగాలు అంటారంట. వీటిని దాదాపు 1,200 మందికి మొన్న ఇప్పించాడు ఆయన. అంటే స్పెషల్ జీవో తీసుకొచ్చి వాళ్లకు స్పెషల్ కేటగిరీ మీద జాబ్స్ లేకున్నా కూడా జాబ్స్ కల్పించి వాళ్ళకి జాబ్స్ ఇప్పించాడట. కానీ ఇన్నేళ్లుగా పొలిటికల్గా ఉన్నారు సార్. వినోద్ గారికి ఎప్పుడైనా చెప్పారు ఇక చాలండి పాలిటిక్స్, హ్యాపీగా ప్రశాంతంగా బతుకుదాం మనం ఇంకా అని ఎప్పుడైనా చెప్పారా? అంటే ప్రశాంతంగా బతకడం అంటే ఏంటి, ఇదే కదా, అందరినీ నలుగురు, అంటే నేను కూడా తను ఎప్పుడు అంటూ ఉంటాడు, మనము లైఫ్ ఉన్నంత మటుకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నేను ప్రజలతో ఉండాలి. అంటే ప్రజలు, నాకు పాలిటీషియన్ అంటే గ్రేట్ రెస్పెక్ట్ అండి, హూ ఎవర్ ఇట్ మే బి, ఏ పార్టీ వాళ్ళైనా, ఎందుకంటే దే ఆర్ సోషల్ సైంటిస్టులు అండి. ఇప్పుడు అది ఎవరు ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, తనకేంటి మా ఫ్రెండ్ హస్బెండ్ చనిపోతే ఇట్లా పిల్లలు ఏం కాకుండా అయిపోయినారు అంటే, ఈ పాలిటిక్స్లో ఉండేవాళ్లే కదా ఆలోచించేది. ఇప్పుడు నాలాంటి డాక్టర్కి ఏం తెలుస్తుందండి, నేను ఓన్లీ పొద్దున్న లేసి నా పేషెంట్లను చూసుకోవడం, వాళ్ళకి క్లియర్ చేయడం అంతే తెలుస్తుంది. ఇప్పుడు వీ కెనాట్ క్లెయిమ్ ఎనీబడి, వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేను. దోస్ ఆర్ పొలిటికల్ సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్. వాళ్ళు ప్రజల్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి సాల్వ్ ఎట్లా చేస్తే బాగుంటుందని దాని గురించి ఆలోచించే వాళ్ళు. నాకు మామూలుగా పొలిటీషియన్స్ అంటే ఏమంటారు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ వర్డ్స్. పిల్లలు అని అంటే ఒక 20-22 ఏళ్ల ప్రాజెక్ట్, వాళ్ళకి పెళ్ళి ఎంత వరకు మందే బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం నారు పోసినాడు నీరు పోస్తాడు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా ఉన్న సందర్భంలో ఒక గత 20 ఏళ్ళ నుంచి మాత్రం ఏ స్కూల్లో మనం వేయాలి, వాళ్ళు కెరియర్ ఎలా ఉండాలి, వాళ్ళ హెల్త్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా చాలా పట్టించుకుని వాళ్ళని ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో పేరెంట్స్ ఉన్నారు. మీ విషయంలో 20 ఏళ్ల ఈ ప్రాజెక్ట్ లేదా 22 ఏళ్ల ప్రాజెక్ట్ అంటారా, మీ బిజీ స్కెడ్యూల్లో మీ పిల్లల్ని పెంచే విధానంలో అసలు మీరు తీసుకున్న కేర్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చదువులు అవి అంటే మామూలుగా నువ్వు క్లాస్లో ఫస్ట్ ఇయర్ రావాలి, సెకండ్ ఇయర్ రావాలి అన్నట్టు మేము ఎప్పుడు పెంచలేదు, టెన్షన్లో ఎప్పుడు పెంచలేదు మేము. నువ్వు చదువుకోవాలి, నీకు ఈ విద్య అనేది మనకు వినయము, మంచితనము, మానవత్వము అన్నీ నేర్పించాలి. అంతేగాని ఓన్లీ క్లాస్లో మార్కులు రావటము, క్లాస్ ఫస్ట్ రావటము అనే ఉద్దేశాలు మా ఇద్దరికీ లేవు. ఈసారి మొన్న జరిగిన ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ఇలా అవడం అనేది మీరు ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? గెలుపు ఓటమి అనేది కామన్ కదండి. ప్రజలకు ఏమి కష్టం అనిపించిందో, ఎందుకోసం మార్పు కావాలనుకున్నారు, కానీ ఒకటే అనిపిస్తుందండి, మీరు అన్నారు కాబట్టి. ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి, మంచి స్కూల్లో వేయాలి, నాకు 1000 రూపాయలు వచ్చినా 10,000 వచ్చినా నేను 3,000 ఖర్చు పెట్టి మంచి స్కూల్లో వేయాలనుకుంటాను. నాకు రావడం పోవడంలో కష్టమైన 1000 రూపాయలు పెట్టి మంచి ట్యూషన్ పెట్టించాలనుకుంటాను. ఇప్పుడు డాక్టర్ అనుకోండి, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అని అలా ఆలోచిస్తారు కదా ప్రజలు. ఓటు వేసేటప్పుడు ఎందుకు ఆలోచించారండి?
నాకు అదొకటే అనుమానం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నేను ఈ పొలిటిక్స్ ఇది మా హస్బెండ్కి హెల్ప్ చేయడానికి ఒక 1 month వస్తున్నాను కదా, నన్ను పట్టుకుని ఏంటి మేడం నువ్వు ఉన్నావని మేము ఊరికి వెళ్ళకుండా ఉంటే నువ్వు వెళ్ళిపోతావు ఏంటి అంటే, నేను ఇన్ని కేసులు చేయగలుగుతానమ్మా, నాకు కూడా ఏజ్ వచ్చింది కదా అంటే, ఏం చేయకపోయినా పర్వాలేదు ఆ పక్కన కూర్చో అని కనబడితే చాలు అని ఇంత ఆలోచించే మనిషి సమాజము రేపు మనకేమవుతుందని కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక్క డెలివరీ, పిల్లలు, హెల్త్ ప్రాబ్లమ్స్ అని నీకు అన్నిట్లో పర్ఫెక్ట్ కావాలన్నప్పుడు నీకు ఓటు వేసేటప్పుడు ఈ రాజకీయ నాయకుడైతే ఈయన ఇన్ని చేశాడు, ఈయన ప్రజల గురించి ఆలోచించే మనిషి, ఈయన మాకు ఇన్ని తెచ్చాడు, ప్రజల గురించే ఆలోచిస్తాడు అని అనుకునే మనిషిని చూసి ఓటేయాలి కదా. ఏదో సానుభూతికో ఏదో ప్రాబ్లం వచ్చింది దానికోసం అట్లా ఇయ్యలేం కదా. ఇప్పుడు వాళ్ళ స్కూల్ నడుస్తలేదు అని చెప్పి వాళ్ళ స్కూల్ బాగాలేకపోయినా మన పిల్లల్ని అయితే జాయిన్ చేయం కదా. డాక్టర్ ప్రాక్టీస్ లేకున్నా అయ్యో వాడు ఎటగా బతుకుతాడని వానితోటైతే మనం ఆపరేషన్ చేయించుకోలేం కదా. మరి అట్లాంటప్పుడు ఒక ఓటేసేటప్పుడు అంత నెగ్లెక్షన్గా అంత ఇదిగా పాపము అనేసి ఓటెట్లేస్తారు, తప్పు కదా. పాపము అనేది అది వేరే విషయం, కానీ ఓటేసే విషయంలో మీరు ప్రాపర్గా ఏ పొలిటికల్ లీడర్ అయితే మీకు చేయగలుగుతాడో, విజన్ ఉందో, ప్రజలంటే ప్రేమ ఉందో, మనం మన లైఫ్స్ని ఈ 5 ఏళ్ళు కాన్ఫిడెంట్గా బతకగలుగుతాము, మనకేమీ ప్రాబ్లమ్స్ రావు ఈయనతోట అయితే అనుకున్నారు వాళ్ళకు ఓటేయాలి. కానీ ఏదో ప్రలోభాలకు ఏదో పాపమని ఓటేస్తే ఎట్లా చెప్పండి. నాకు అదొక్కటే అనిపిస్తుంది. కానీ ఇక నేను రాజకీయ నాయకులు కాదు కదా నేను అడగడానికి అని మనందరికీ ఆ బాధ్యత ఉంది. ఎవ్రీబడీకి అతీతంగా మనం ఓటేసేటప్పుడు ఎవరు ఈ మనిషి ఏం చేస్తాడు, మన కోసం ఆలోచిస్తాడా, మన కోసం ఏమైనా చేశాడా. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్లో అమెరికాలో అయినా ఆల్ ఓవర్ వరల్డ్లో ఒక మనిషి నిలబడుతున్నాడంటే ఏం చదువుకున్నాడు, ఏం చేశాడు, ఎంత మట్టుకు వర్క్ చేశాడు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎలా ఉంటాడు మనిషి అని అంత మొత్తం స్క్రూట్నీ చేసి ఆయనకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఓటేసేటప్పుడు కూడా అట్లాగే వేస్తారు. మరి మనం ఎందుకు ఆలోచించకూడదు అంటే నా ప్రకారం మనం కూడా ఆలోచిస్తాం అలాగే, ఇంకా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మాధవి గారి పెద్ద కోడలు మనతో పాటు ఉన్నారు, వారిని అయితే వెల్కమ్ చేసేద్దాం. హర్షిని గారు నమస్కారం అండి. ఎంత గర్వంగా చెప్పారో మా పెద్ద కోడలు కూడా డాక్టర్ అండి, పల్మనాలజిస్ట్ అండి అని. రియలీ సో హ్యాపీ టు నో దట్ అండి. నాకు ఒక విషయం చెప్పండి, పెళ్లి చూపులకి వచ్చారా మ్యామ్ వాళ్ళు? పెళ్లి చూపులకి మా హస్బెండ్ మా అత్తమ్మే వచ్చారు. ఇద్దరే వచ్చారా? ఇద్దరే వచ్చారు. ఎందుకండి ఇద్దరే వెళ్ళారు? సార్ రాలేదు, అప్పుడు కూడా పాలిటిక్స్ అనే మా సార్ది. మేడం ఏమడిగారు? ఏం అడగలేదు. నేను కూడా ఏదైనా అడుగుతారేమో అని ప్రిపేర్డ్గా ఉన్నా, కానీ ఏం అడగలేదు. అయ్యో ఏం అడగట్లేరు ఏంటని అనుకున్నా. మీకన్నా అసలు సూపర్ గా మాట్లాడుతున్నారు, మీకన్నా మొహమాట పడుతున్నారు ఇంకా కెమెరా ముందు, చక్కగా మాట్లాడుతున్నారు నిజంగా. ఒకసారి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. నా పేరు డాక్టర్ హర్షిని అండి. నేను వరంగల్లో పుట్టాను. మా పేరెంట్స్ డాక్టర్ తిరుమలరావు, డాక్టర్ సువర్ణ, ఇద్దరు కూడా PhDs. వాళ్ళిద్దరూ అంటే ఏమీ లేని దగ్గర నుంచి డెవలప్ అయ్యారని చెప్పొచ్చు. సేమ్ మా అత్తమ్మ మా మామయ్య లాగానే. సూపర్. ఇంకా మా అత్తమ్మనే ఇంకా ఐ థింక్ అందరిలో సెకండ్ జనరేషన్ అనుకోవాలి. మా పేరెంట్స్ PhDs కాబట్టి వాళ్ళు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ యాక్టివిటీస్, దాంతోపాటు చిన్న కోచింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేసి తర్వాత కాలేజెస్ డెవలప్ చేసి ఇప్పుడు అటానమస్ స్టేట్కి వెళ్ళాము. సో వీ హ్యావ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్లోనే ఉన్నాయి. నా ఎడ్యుకేషన్ కూడా వరంగల్లోనే అయింది. స్కూలింగ్, ఇంటర్మీడియట్ మాదే కాలేజ్ కాబట్టి ఇంకా అక్కడే చదువుకున్నాను. తర్వాత MBBS మమతా మెడికల్ కాలేజ్లో చేసి MD KL యూనివర్సిటీ కర్ణాటకలో చేశాను. మీ సిబ్లింగ్స్ ఎవరున్నారండి? సిబ్లింగ్స్ నాకు ఒక బ్రదర్ అనూప్ అని, తను MBA ISB నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు అండ్ ఇంజనీరింగ్ VITలో చేశారు. తను కూడా మా ఫ్యామిలీ బిజినెస్. సో స్కూల్ పెట్టారు, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు వరంగల్లో, అదే చూసుకుంటున్నారు. మా వదిన తను వర్జీనియా యూనివర్సిటీ నుంచి MS హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ చేశారు. తను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఎక్కడండి? వరంగల్లో. సో పెళ్ళి అంతా సెటిల్ అయిందని అనుకున్నప్పుడు
ఏమేమి అనుకున్నారు అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి, మాధవ్ గారి గురించి, వినోద్ గారి గురించి, వాళ్ళ పెద్దబ్బాయి గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మీకు తెలిసిన పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకు వీళ్ళెవరు కొత్త ఏం కాదు, ఎందుకంటే మా ఇన్స్టిట్యూషన్స్ ఉండే కాబట్టి మాకు ఈ పొలిటీషియన్స్ గెస్ట్ లాగా రావడం అది కొంత చూస్తూ ఉంటాము. 2004లో మేము చిన్నగా ఉండే అప్పుడు. సో అప్పుడు వినోద్ గారు ఎంపీ ఉండే వరంగల్కి. సో తను కాలేజ్కి రావడము గెస్ట్ లాగా ఉండడం అండ్ మల్టిపుల్ టైమ్స్ కూడా తను గెస్ట్ లాగా వచ్చారు. కానీ ఎప్పుడు అనుకోలేదు కదా, అసలే అనుకోలేదు. అదే కాకుండా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2017లో నేను పీజీ జాయిన్ అయ్యేటప్పుడు నాకు పల్మనాలజీ ఇంట్రెస్ట్ ఉండింది. కోవిడ్ వల్ల ఇప్పుడు పల్మనాలజిస్ట్కి కొంచెం గ్లామర్ వచ్చింది, కానీ అప్పుడు అసలు పల్మనాలజీ అంటే టీబీ డాక్టర్ అవుతావా, ఎందుకు ఏదో ఒకటి మంచి బ్రాండ్స్ తీసుకోవచ్చు కదా అట్లా అని అందరు అన్నారు. ఈవెన్ మా ఇంట్లో కూడా కొంతవరకు అట్లానే అన్నారు. మా నాన్న కూడా జనరల్ మెడిసిన్ తీసుకుంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అని ఇంట్రెస్ట్ ఉండింది. ఒకసారి వినోద్ గారు ఎక్కడో ఫంక్షన్లో కలిసినప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే పల్మనాలజీ అంటే వెరీ గుడ్, చాలా మంచి సబ్జెక్టు, ఖచ్చితంగా తీసుకో అని అన్నారు. అప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పా, ఇంటెలెక్చువల్స్కి అర్థమవుతుంది, మీకు ఎవరికి అర్థం కాదు. అట్లా నాకు వినోద్ గారు అంటే ఒక మామయ్య కంటే ముందు కూడా ఒక మంచి చాలా రెస్పెక్ట్ ఉంది. అట్లా మల్టిపుల్ టైమ్స్ కలవడము అది. అండ్ మా నాన్న అంటే నేను ఈ మ్యారేజ్ అను ఇదను నాకున్న ఇంట్రెస్ట్ నేను మా పేరెంట్స్కి వదిలిపెట్టాను. ఎవరో ఒకరిని చూడండి, ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నట్టే ఉండే నేను. ఓన్లీ థింగ్ ఈజ్ అబ్బాయి బాగుండాలి, ఎఫిషియెంట్ ఉండాలి, కొంచెం ఎథిక్స్ ఉండాలి అనేదే నేను పర్టికులర్ ఉండే. సో మా నాన్నకి ఇది జస్ట్ ఒక కోరిక కాదు, అంటే ఒక మంచి అబ్బాయిని ఇవ్వడము, మంచి ఫ్యామిలీ అనేది ఒక కోరిక కాదు, అదొక జీవితాశయం. సో ప్రతీక్ని ఏ మూమెంట్లో చూసారో తెలీదు, ఏదో హాస్పిటల్ చూద్దామని వెళ్ళినప్పుడు ప్రతీక్ ఇట్లా రేడియేషన్ రూమ్ లోకి వెళ్తున్నారు అని, వద్దంకులు వెళ్ళకండి అది సేఫ్ కాదు అని అన్నారంట. ఆ ఒక్క మాటతో మరి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు మా నాన్న. అప్పటి నుంచి ఇంకా 2-3 years వెయిట్ చేసి మరి మా నాన్నకి నా పెళ్లి ప్రతీక్తో చేయడం అనేది ఒక జీవితాశయం. గ్రేట్ అసలు నిజంగా. నాకు యాక్చువల్లీ అయితే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నా లైఫ్ అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. మా ఇంట్లో ఎలా ఉందో ఈ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వర్క్ గురించి మాట్లాడడము. కొట్టేశారండి, డౌట్ లేదు అందులో, ఫుల్ మార్కులు కొట్టేశారు. అసలు డిఫరెన్సే లేదండి, ఇంకేమన్నా ఉందా అసలు ఆ వర్డ్కి? ఒక అమ్మాయి అత్తారింటికి వచ్చి అక్కడ ఇక్కడ నాకు ఏమీ తేడా లేదంటే షీఈస్ బ్లెస్డ్ రియలీ. చాలా మంచి అత్తరిలు దొరికినట్టే మీకు. అవునండి, డెఫినెట్. ఎందుకంటే లేకపోతే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్తారు, కానీ మరి నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు, కొంచెం డిఫరెన్స్ కూడా అనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఇంకెక్కువ కంఫర్టబుల్గానే ఉన్నా నేను. సో అక్కడ కూడా మేము ఎక్కువ వర్క్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా ఇంట్లో మేము ఎక్కువగా సోషల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే వేరే వేరే. అందుకనే ఎవరైనా మీ అత్తమ్మతో ఏదైనా ప్రాబ్లం, ఎక్కువ ఎవరు ఎందుకో మామయ్యతో ప్రాబ్లం ఉందని ఎవరు అనరు, ఎందుకో అందరు ఎక్కువ అత్తతో ప్రాబ్లం ఉందా అంటారు. నిజానికి నేను మా అత్త చాలా బాగుంటాం మరి. అంటే మాకు ఈ పప్పు ఉప్పు గొడవలు ఏమి ఉండేయండి జనరల్గా, ఎందుకంటే మేమిద్దరం డాక్టర్స్ కదా. సో మేము ఎక్కువ పేషెంట్స్ అనో హాస్పిటల్ అనో దీని గురించి మాట్లాడుకుంటాము. అండ్ మా ఐడియాలజీ కూడా సిమిలర్ ఉంటుంది. మోర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్లోనే ఉన్నాం కాబట్టి ఐడియాలజీ సిమిలర్ ఉంటుంది. అండ్ లేకపోతే ఏదో జోక్స్ వేసుకొని అట్లా. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను స్లీప్ థెరపెటిక్స్ అని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. అబ్బా నాకు మీతో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి బా, ఎందుకంటే మీరు నమ్మరు, దీని మీద చాలా మంది నాకు ఎన్ని డౌట్స్ పెట్టారంటే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్లు చేశారండి. స్లీప్ యాప్నియా గురించి కొన్ని గురక పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సో మెనీ క్వశ్చన్స్ దే హ్యావ్ సెండ్ టు మీ యాక్చువల్లీ. సో నేను వెయిట్ చేస్తున్నా ఒక మంచి డాక్టర్ దొరికితే వాళ్ళ చేత ఆన్సర్ చెప్పించాలి వాళ్ళందరికీ అని. ఎప్పుడు చేద్దాం? ఇప్పుడు మీరు నాకు ప్రామిస్ చేయండి. ఖచ్చితంగా చేద్దాం, ఎందుకంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా. సో ఈ సెంటర్ పెట్టినప్పుడు కూడా నిద్ర కోసం ఒక సెంటర్ ఉంటుందా అని అందరు అన్నారు. అండ్ అందరు ఇప్పటికి కూడా సర్ప్రైజ్ అవుతుంటారు, అంటే మీరు స్లీపా అని. సో పల్మనాలజిస్ట్కి స్లీప్కి రిలేషన్ ఏంటని కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మందికి తెలియదు. సో స్లీప్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పల్మనాలజీ. అండ్ నేను పల్మనాలజీ అయిపోయాక కూడా ఫెలోషిప్స్ మలేషియాలో, ఇటలీలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మీద చేశాను. అయినప్పటికీ చాలా మంది పేషెంట్స్ స్లీప్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫేస్ అవుతున్నారు, ట్రబుల్ ఫేస్ అవుతున్నారు అని చెప్పి స్లీప్ మెడిసిన్లోకి ఎంటర్ అయ్యాను. ట్రూ. ఎక్కడ ఉందండి క్లినిక్? ఫిలిం నగర్లో ఉందండి. ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీదే స్లీప్ థెరపెటిక్స్ అని. దట్స్ రియలీ నైస్ అండి. ఎందుకంటే యంగ్స్టర్స్ యాక్చువల్లీ అంత డెప్త్ రీసెర్చ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు ఎక్కడో
వర్క్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళు నిలబడడం అనేది ఒక ఎత్తు. సో ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్కి మావయ్య గారి గురించి ప్రజలందరికీ చెప్పాలి అని అంటే మీకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అంటే ఉట్టి ఒక పొలిటీషియనా లేకపోతే ఏదో ఒక సీట్ కోసమో ఏదో ఒక పదవి కోసం పనిచేసే మనిషి అయితే కాదు. తను యువనేత, అంటే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఒక కమ్యూనిస్ట్గా నిలబడి తర్వాత ఎన్నోసార్లు పార్లమెంట్లో మాట్లాడి అందరు పార్లమెంటేరియన్స్ కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగి, నిజం చెప్పాలంటే తను ఒక మేధావి, హీఈస్ అన్ ఇంటలెక్చువల్. అలాంటి లీడర్స్ ఉండడం అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి చూస్తే వాళ్ళు మా లీడర్ ఎవరని కూడా చూడట్లేరు, ఎవరు ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరు ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నారు అని కూడా చూడట్లేరు. అది మార్చుకోవడం చాలా అవసరం. అంటే మన లీడర్ ఎవరు, వాళ్ళు మనకి ఏం చేస్తారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. సో ఒకసారి నేను వినోద్ కుమార్ గారిని అడిగాను, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మార్నింగ్ అండ్ నైట్ ఇంత కష్టపడుతున్నారు, అప్పుడప్పుడు ఓడిపోతారు, అప్పుడప్పుడు గెలుస్తారు, మీకు బాధ అనిపించదా ఓడిపోతే అని అడిగాను. తను ఏమన్నారంటే పదవుల కోసం ఆశించేటోళ్ళు బాధపడతారు, ప్రజల కోసం ఆశించేటోళ్ళు బాధపడరు అని చెప్పారు. సూపర్. సో అలా ప్రజల కోసం ఆలోచించే నాయకులను ఎన్నుకోవడం చాలా అవసరం అనేది నా ఒపీనియన్. సో తను నాకు మామయ్యనా ఏంటా అనేది కాదు, కానీ ఒక లీడర్ లాగా మాత్రం డెఫినెట్గా తను యూత్కి చాలా ఇన్స్పిరేషన్. బికాస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్డ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి, ఆల్వేస్ లేచినప్పటి నుంచి అకౌంటబిలిటీ ఉండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు పబ్లిక్ గురించి ఆలోచించే మనిషి అనేది చాలా అవసరం. సో అది అందరూ గమనించాలనేది నా విజ్ఞప్తి. ఇట్స్ రియలీ గ్రేట్ అండి. యూఆర్ రియల్లీ బ్లెస్డ్. అమ్మాయికి మంచి అత్తగారు మామగారు దొరకడం, మంచి హస్బెండ్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఎన్నాళ్ళు అయింది మీ మ్యారేజ్ అయ్యి? 2021లో మ్యారేజ్ అయింది. 3 years. ఓకే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి, ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకొని ఎంతోమంది అలా సెపరేట్ అవుతున్న సిచ్యువేషన్స్లో సక్సెస్ఫుల్గా మీరు ఇలాగే మీ అత్తగారు మీరు ఎంత హాయిగా ఉన్నారో మీరు కూడా ఆయుర ఆరోగ్యశ్రేయాలతో అలా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. యాజ్ ఏ మీకన్నా పెద్దదానిగా చెప్తున్నాను. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి కాబోయే అంటే కపుల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ 3-4 yearsలో కూడా మీ మధ్య ఏదైనా చిన్న మాట పట్టింపులు వచ్చి ఉండొచ్చు, లేదా అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు, ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది అని అంటే ఏం చెప్తారు? కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ మధ్యలో అమ్మాయిలే కాదు, ఈవెన్ అబ్బాయి పేరెంట్స్ కూడా అంతే భయపడుతున్నారు అబ్బాయికి పెళ్లి చేయాలంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అయ్యో వీళ్ళు వస్తారు, వీళ్ళతో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుందో అనేది ఒకటి అవుతుంది. ఇంకొకటి ఈవెన్ గర్ల్స్ కూడా నాకు ఇది ఇష్టము అని చెప్పాలంటే భయపడతారో లేకపోతే ఒప్పుకోరో అని అనుకుంటారో తెలీదు. కానీ అందరు కూర్చొని మాట్లాడుకొని ఇది కావాలి అని వాళ్ళు అడగడం, లేకుంటే నేను ఇది చేయాలనుకుంటున్నా, నా లైఫ్లో ఈ అంబిషన్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడము, అప్పుడు వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడము, అండ్ వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించి ఒక డాటర్ గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకుంటే సరిపోద్ది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే అవి అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదని నా ఒపీనియన్. ఈవెన్ అది కూడా ఒక్కొక్క రోజు అరుచుకుంటాం, ఒక్కొక్క రోజు నవ్వుకుంటాం. అది ఇంట్లో కూడా ఉంటుంది కదా, మదర్తో కూడా ఉంటుంది, ఫాదర్తో కూడా ఉంటుంది. దానికి ఏదో ఇప్పుడు ఇవాళ గొడవైంది నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదేమో. ఎగ్జాక్ట్లీ. రియల్ అండి. అంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్, మెచ్యూర్డ్ కాబట్టి అంతకు మించిన సంతోషం ఇంకోట్లేదు. మ్యామ్ నిజంగా మీరు అదృష్టవంతులే, మా అమ్మాయి కూడా అదృష్టవంతులే నిజం చెప్పాలంటే. యూ బోత్ ఆర్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండ్ వెరీ వాల్యుబుల్ పాయింట్స్. యాక్చువల్లీ మీరు కానీ మేడం కానీ చెప్పిన పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.